నిర్మల్ జిల్లా కేంద్రంలో 27వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈ రోజు కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు బూసరపు గంగాధర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తమను రెగ్యులరైజ్ చేయాలని శాంతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్నామని గత 2 రోజుల క్రితం రెగ్యులర్ చేయడం కుదరదని న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పడం జరిగిందని అలా కుదరదని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని మేము కూడా అన్ని అర్హతలు ఉండి అన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సాధించామని ఇది రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన వేతనంలో భాగమని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాంధారి రాజారత్నం, ఠాగూర్, గజేందర్, రాము, బ్రహ్మదండి, సవిత, ఉప్పాల ఆనంద, ముద్దం భాగ్యలక్ష్మి, గంగాధర్ తదితర సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 27 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మరి మన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కళాకారుల చేత ధూమ్ధాం కళాజాతర కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. గత 27 రోజులుగా మేము అనేక విధాలుగా మా యొక్క నిరసనను శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మా యొక్క నిరసన అనేది ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఎందుకంటే గత 2 రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదు, ఇది సెంట్రల్ ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మమ్మల్ని మాకు పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మరి పే స్కేల్ అనేది ఇవాళ ఎక్కడ పని చేసినా కానీ సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంది. మరి అందులోని భాగంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు, రెగ్యులరైజ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్తున్నారు. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి ఇవాళ చట్టాలు మరి కోర్టులు చెప్తున్నాయి. కాబట్టి మరి చట్టాలను గౌరవించి ఆ చట్టాలు చెప్తున్న విధంగానే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి రాజ్యాంగంలో మరి మాకు కల్పించిన హక్కులు ఇవాళ మరి ఆర్టికల్ 14 మరి స్వతంత్రపు హక్కు, సమానత్వ హక్కు. కాబట్టి మరి మేమందరం ఉద్యోగులతో సమానంగా ఉండేటట్లు మా యొక్క జీతాలు కూడా మరి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉండేటట్లు చూడాలని చెప్పేసి, అట్లాగే ఆర్టికల్ 39 మరి అట్లాగే మరి 1976 యాక్ట్ ప్రకారము మాకందరికి కూడా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మేము రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అపాయింట్ అయినాము. మేము రోస్టరు క్వాలిఫైడ్ అందరూ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి 1976 యాక్ట్ ప్రకారము 2H సబ్సెక్షన్ ప్రకారము మాకందరికి కూడా స్కిల్డ్ పర్సన్స్కు ఇచ్చే సమాన వేతనాన్ని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మనం చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమందరం కూడా అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ ప్రజాప్రభుత్వంలోనైనా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమాన న్యాయం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము ఈ సమ్మెను విరమించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నిర్మల్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులమందరం కలిసి గత 27 రోజులుగా మా నిరసనను ప్రభుత్వానికి రకరకాల రీతుల్లో తెలియజేస్తున్నాము. ఈరోజు 27వ రోజు నిరసనలో భాగంగా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ముందర మేము ధూమ్ధాం కళాకారుల బృందంతో ఆటపాటలతో మా నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ మా స్కీమ్కి చాలా బాగా పేరు పెట్టారండి, సమగ్ర శిక్ష అని. మీరు కంప్లీట్ ఎడ్యుకేషన్ని పిల్లలకు అందించాలని పెట్టినటువంటి ఈ వ్యవస్థలో మేము నిజంగానే సమగ్రంగా శిక్షను అనుభవిస్తున్నాము. సో కంప్లీట్ శిక్షను మాకు విధిస్తుంది ప్రభుత్వం. మేము 27 రోజులుగా కూడా రకరకాల రీతుల్లో మా యొక్క నిరసనను తెలిపినప్పటికీ కూడా మా బాధలు ఇంకా ప్రభుత్వాన్ని చేరకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మేము 27 రోజులుగా ఈ అక్కా చెల్లెలందరూ కూడా ఇళ్లలో ఉండకుండా ఇక్కడ ప్రొద్దున్నే లేచి సాయంత్రం వరకు ఇక్కడ మా పనులన్నీ మానుకొని ఇదే పనిగా కూర్చున్నాం సార్. ఖచ్చితంగా మమ్మల్ని మీరు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. మీరు గత 2 రోజుల క్రితం చెప్పారు మమ్మల్ని రెగ్యులర్ చేయడము కుదరదని. అలా చేస్తే న్యాయపరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి, అలాంటి సమస్యలు వచ్చిన పక్షంలో మమ్మల్ని కనీసం మాకు విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అన్నా ఇవ్వవలసిందిగా మేము నిర్మల్ జిల్లా పక్షాన కోరుతున్నాం సార్. కనీసం ఇప్పటికైనా స్పందించి మా బాధలను అర్థం చేసుకొని మాకు ఈ సంక్రాంతి కానుకగా అన్నా కూడా
మాకు ఈ పే స్కేల్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందంతో తిరిగి మా విధుల్లోకి పంపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.